all and welcome to our channel Review Raja. సో ఈరోజు రివ్యూ చేస్తున్న మూవీ నేమ్ చందు ఛాంపియన్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. చందు ఛాంపియన్ ఇది మురళీకాంత్ పేట్కర్ గారి బయోపిక్. ఇండియాస్ ఫస్ట్ పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ తను ఫేస్ చేసిన స్ట్రగుల్ని పెట్టుకుని గోల్ ఎలా సాధించాడు అనేదే ఈ కథ. ఇంకా ఇండెక్ట్ రివ్యూలోకి వెళ్తే చందు అని పిలుచుకునే మురళీకాంత్ పేట్కర్ చిన్నతనంలో తన అన్నయ్య చూపించిన ఒలింపిక్ విన్నర్ని చూసి మురళీ కూడా ఒలింపిక్స్లో ఇండియా గోల్డ్ మెడల్ తీసుకురావాలి అని అనుకుంటాడు. అయితే దానికోసం అదే ఊరిలో ఉంటున్న ఒక పైల్వాన్ దగ్గర శిక్షలు తీసుకుందాం అనుకున్నా వాళ్ళు అగ్రీ చేసినట్టే చేసి కేవలం పనులకు మాత్రమే యూజ్ చేసుకుంటారు. ఒకానొక సంఘటన వల్ల ఊరి ప్రజల నుంచి దూరంగా పారిపోతాడు మురళి. అక్కడ ఒక స్నేహితుడి ద్వారా ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించడానికి ఆర్మీ నుంచి అయితే బాగుంటుందని చెప్తాడు. దానికి అగ్రీ చేసి పేట్కర్ ఆర్మీలో జాయిన్ అయ్యి కుస్తీ నుంచి బాక్సర్గా మారుతాడు. ఆర్మీని రిప్రజెంట్ చేస్తూ జరిగే ఇంటర్నేషనల్ వైడ్ కాంపిటీషన్లో తన బాక్సింగ్ పర్ఫార్మెన్స్ చూపించిన సెమీఫైనల్లో ఓడిపోతాడు. ఆ తర్వాత ఆర్మీలో జరిగిన అటాక్లో తను బాక్సింగ్ చేయలేకపోతాడు. అయితే ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాలనుకున్న డ్రీమ్ ఏమైంది, మురళి తిరిగి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఎందుకు కేసు పెట్టాడు అనేది స్టోరీ. మూవీ అంతా కూడా స్లోగా వెళ్తున్నా నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. తన స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. కార్తిక్ ఆర్యన్ అలియాస్ మురళీకాంత్ పేట్కర్ క్యారెక్టర్ కోసం బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేశాడు. రెస్ట్ క్యారెక్టర్స్ అన్నీ కూడా పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఓకే అనిపించింది. డ్యూరేషన్ కూడా ఓకే. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ కనుమరుగైన ఒక ఛాంపియన్ స్టోరీ. ఇది మిస్ కాకండి, చూసేయండి. మై రేటింగ్ ఫర్ చందు ఛాంపియన్ ఈస్ 2.5/5.